యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యశాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. మానవ జీవన ప్రయాణం రెండు మార్గాల గుండా పయనిస్తూ ఉంటుంది. ఒకటి ప్రేయో మార్గం, దానినే ప్రేయస్సు అని అంటారు. రెండవది శ్రేయో మార్గం, దానిని శ్రేయస్సు అని అంటారు. ప్రేయస్సు అనేది కర్మ మార్గం, అది ప్రవృత్తికి సంబంధించింది. శ్రేయస్సు అనేటువంటిది జ్ఞాన మార్గం, అది నివృత్తికి సంబంధించింది. కాబట్టి మొదటి దాన్ని ప్రేయో మార్గం అంటారు, రెండవ దాన్ని శ్రేయో మార్గం అంటారు. ఇవి పరస్పరం విభేదించుంటాయి, భిన్నంగా ఉంటూ ఉంటాయి. ప్రేయో మార్గము అనేటువంటిది కర్మ మార్గం కనుక అది ఎక్కువగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది, వ్యావహారికంగా లాభదాయకంగా కూడా ఉంటుంది, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది ప్రేయో మార్గం, ప్రేయస్సు అనేటువంటిది. అందువల్ల తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది కనుక ప్రతి మనిషి దాని వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాడు. అది ప్రేయస్సు అంటే. ఇలా ఆకర్షింపబడుతూ ఉంటాడు. కానీ కర్మ మార్గంలోకి ఒక దశలో అదొక అంధకారంలో పడేస్తుంది. మనిషి గుర్తించినా గుర్తించకపోయినా జీవితం మాత్రం అధోగతి పాలైపోతూ ఉంటుంది. అయినప్పటికి కూడాను తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది గనక ప్రతి మనిషి కూడాను దాని వైపే మొగ్గుతూ ఉంటాడు, ప్రవృత్తి వైపే పోతూ ఉంటాడు, ప్రేయో మార్గం వైపే పోతూ ఉంటారు. ఎందుకంటే మనిషి యొక్క మనస్సు అలాంటిది. హ్యూమన్ మైండ్ ఈజ్
ఆల్వేస్ ఆఫ్టర్ ఇమ్మీడియట్ రిజల్ట్స్. మనిషి మనసుకు ఏం కావాలంటే తక్షణం ఫలితాలు కావాలి. శ్రేయో మార్గం మోక్ష మార్గం, తక్షణమే దాని ఫలితాలు రావు. కాబట్టి ఇవి వెంటనే మనకు ఫలితాలు ఇస్తూ ఉంటాయి కనుక ఈ ప్రేమ మార్గం చేత మనిషి ఎప్పుడు ఆకర్షింపబడుతూ ఉంటాడు. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ మార్గం అనేటువంటిది ఒక లాభానికి సుఖానికి సంబంధించింది. వీటినే శాస్త్రంలో యోగక్షేమాలు అంటారు. యోగము అంటే సంపాదన, క్షేమము అంటే సంరక్షణ. ఏదైతే మనం సంపాదించుకుంటామో దాన్ని ఉంచుకుంటాము, చూచారా, కాపాడుకుంటామే, అది సంరక్షణ. ఇది ప్రధానంగా ప్రేమ మార్గంలో ఉంటుంది. ఏదో వస్తే నా జీవితంలో నేను హాయిగా ఉండగలను, తృప్తిగా ఉండగలను, ఆనందంగా ఉండగలను అని అభిప్రాయపడడం చేత దానికోసం ప్రయత్నించి దాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అలా పొందిన తరువాత మళ్ళీ దాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనం ప్రయత్నం చేసి పొందుతూ ఉన్నామో అది వ్యక్తి కానీ, విషయం కానీ, మరొకటైనా కానీ, వస్తువు కానీ, దాన్ని ఎప్పుడు ఉంచుకోవాలనే ప్రయత్నమే మనకు ఉంటుంది. కానీ అలా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను కర్మఫలాలు. వచ్చిన బాధ అది. యద్యత్ కర్మఫలం తత్తత్ అనిత్యం కర్మఫలత్వాత్ శరీరవత్. కాబట్టి ఏదైతే కర్మఫలంగా ఉంటుందో అది అనిత్యంగా ఉంటుంది. ఇప్పుడు కర్మ చేస్తాం మనం, ఒక కాలంలో కర్మ చేస్తాం, దాని ఫలితం ఇంకొక కాలంలో వస్తుంది, అది మరొక కాలంలో లేకుండా పోతుంది. అది యద్యత్ కర్మఫలం తత్తత్ అనిత్యం. ఎలాగూ అంటే అది కర్మఫలత్వాత్, కర్మఫలం కనుకనే అనిత్యమైనటువంటిది. శరీరవత్. ఉదాహరణకి ఈ దేహం మనకుంది, ఇది మనకు వచ్చింది శరీరం. ఇది ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తే కర్మఫలం వల్ల వచ్చింది. గత జన్మల్లో మనం ఆచరించినటువంటి కర్మలు భిన్నంగా ఉన్నాయి కనుక అందరి శరీరాలు ఒక విధంగా లేవు. కానీ శరీరం మాత్రం కర్మఫలమే. కానీ అందరి శరీరాలు ఒక రకంగా ఎందుకు లేవు అంటే ప్రారంధ కర్మ వేరువేరుగా ఉంది కనుక, మనం ఆచరించినటువంటి కర్మలు ఆ ప్రారంధం వేరుగా ఉంది కనుక మన కర్మలు ఎప్పుడైతే వేరుగా ఉన్నాయో దేహాలు కూడా వేరుగా ఉంటున్నాయి. అందువల్ల కర్మ ఫలత్వాత్ శరీరవత్, ఈ దేహం లాగానే. కనుక అసలు ముఖ్యంగా ఈ తృప్తి సుఖం అంటే ఏంటో దానికి సంబంధించిన క్లియర్ డెఫినేషన్ కూడా మనకు ఉంటే మంచిది. ఈ దశలో 2వ అధ్యాయానికి వెళతాం కనుక. మనసులో కోరిక పుడుతుంది, ఒక కోరిక జనిస్తుంది, ఏదో నాకు కావాలి అని మనకు అనిపిస్తుంది. దేన్నైతే మనసు కోరుతూ ఉందో అది గనక మనకు లభించినట్లయితే మనం సుఖంగా ఉండగలము అని అభిప్రాయపడడం చేత దాన్ని ప్రయత్నించి మనం పొందుతాం. దేనినైతే మనం పొందుతామో అది కొంతకాలానికి మనకే వెగుడుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఏ అనుభవం అయినా అట్లాగే ఉంటుంది. కొద్ది పోను స్టేల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కర్మఫలంగా అనుభవిస్తూ ఉన్నామో ఈరోజు మనకు అది సుఖంగా ఉండొచ్చు, కానీ క్రమేపీ దాంట్లో ఉండేటువంటి సుఖం క్షీణిస్తుంది. అప్పుడు ఆ కర్మ నిరుపయోగంగా కనపడుతుంది. ఇంతకు పూర్వం దానివల్ల ఏ విధమైనటువంటి తృప్తి మనకు కలిగిందో అది ఇప్పుడు జారిపోద్ది. కాబట్టి కర్మ ఏదైనా సరే మనసులో పుడుతుంది. పుట్టిన తర్వాత దాన్ని పొందాలి అని మనకు అనిపిస్తుంది. ఆ కర్మ ఫలం అందుకుంటాం. అందుకున్న తర్వాత దాన్ని అట్లాగే ఉండాలి అని కూడా కోరుకుంటాం. కానీ అలా ఉండేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అది నశించినప్పుడు మళ్ళీ నిరాశకు గురి అయిపోతూ ఉంటాం. ఎందుకంటే అంతవరకు ఉన్నటువంటి తృప్తి ఇంకా మనకు అందేటువంటి అవకాశం లేదు కనుక. దీన్ని మహామేధావి గోధే అంటాడు ఒక చోట, ఫ్రమ్ డిజైర్ ఐ స్టంబుల్ టు పొసెషన్, ఫ్రమ్ డిజైర్ I stumble to possession, and in possession languish from desire. From desire I stumble to possession, and in possession languish from desire. ఒక అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే ఫ్రమ్ డిజైర్ ఐ స్టంబుల్ టు పొసెషన్, కోరిక నుండి కదిలి
కోరిన దాన్ని ప్రయత్నం చేసి స్వాధీనపరుచుకుంటాను. అండ్ ఇన్ పొజిషన్ లాంగ్వేజ్ ఫ్రమ్ డిజైర్. అలా స్వాధీనపడింది కాలంలో కోరికనే బారేసుకుంటుంది అన్నాడు. ఇంకా కోరిక లేకుండా పోతుంది, ఎందుకంటే అది తృప్తినివ్వలేకపోతూ ఉంది కనుక. ఈ విధమైనటువంటి ప్రయోగ మార్గంలో కర్మలు చేస్తూ కర్మ ఫలితాలను పొందుతూ వాటి మధ్య అవి పోయినప్పుడు దుఃఖపడుతూ ఇట్లా సుఖ దుఃఖాల మధ్య ప్రయాణం చేసేటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో అది కర్మ మార్గం. ఏమో 195 మంది మనం ఆ మార్గంలోనే ఉండమేమో. ఒకవేళ జ్ఞాన మార్గంలో ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు కూడా బాగా ఆలోచిస్తే ఈ కర్మ మార్గంలోనే ఉంటారేమో. ఎందుకంటే ఈ కర్మఫలాలు మనిషిని బంధిస్తూ ఉంటాయి. ఇకపోతే రెండవది శ్రేయో మార్గం. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రేయో మార్గం కన్నా విలక్షణమైనటువంటిది. ప్రేయస్సు కంటే కూడా ఇది విలక్షణమైనటువంటిది. ఎందుకంటే ప్రేయస్సు అనేటువంటిది ప్రియమైంది కనుక, ప్రియాప్రియాలు అనేటువంటివి వ్యక్తికి వేరువేరుగా ఉంటాయి కాబట్టి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రియం అనేటువంటిది ఇష్టాయిష్టాల మధ్య ఆధారపడి ఉంటాయి. ఒక మనిషికి ప్రియంగా ఉండేది మరొకరికి ప్రియంగా లేకపోవచ్చు. ఒక మనిషికి ఇష్టంగా ఉండేది మరొక మనిషికి ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి మనిషికి కాలానికి దేశానికి మారుతూ ఉండేటువంటిదా ప్రేయస్సు. అలా కాకుండా శ్రేయస్సు అనేటువంటిది అన్ని కాలాలకి, అందరి వ్యక్తులకి, అన్ని దేశాలకి ఉపయోగపడేటువంటిది శ్రేయస్సు. అదే అక్కడ ఇది శ్రేయస్సుకి ప్రేయస్సుకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం. కానీ ఎక్కువ శాతం ప్రేయస్సు వైపే మనుషులు ఆకర్షింపబడుతూ ఉంటారు. ఎందుకని? తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉంది కనుక. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వెంటనే వస్తుంది. ఇప్పుడు శ్రేయస్సు అంటే మోక్షం అనేటువంటిది రేపు ఉదయం వచ్చేది కాదు. అది అంటే అంత అర్హత మనకే ఉంటే రేపు ఉదయం వరకు అవసరం లేదు, ఇప్పుడే వస్తుంది. కాబట్టి మోక్షం అనేటువంటిది తాత్కాలిక సుఖాన్ని వెంటనే ఇచ్చే అవకాశం లేదు కనుక అందరూ కూడాను ప్రయోగ మార్గం వైపే ఆకర్షింపబడుతూ ఉంటారు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే యోగక్షేమాలు లేని దాన్ని పొందడం, పొందిన దాన్ని రక్షించుకుంటూ పోవడం అనేటువంటి మార్గంలోనే ఉంటారు. ఈ రెండు మన ముందు ఉన్నాయి. ఈ ప్రేయస్సు శ్రేయస్సు అనేటువంటివి రెండు. అంటే ప్రేయో మార్గంలో మనం ప్రయాణం చేయాలన్నా, శ్రేయో మార్గంలో ప్రయాణం చేయాలన్నా మన ఇష్టం. బోత్ ఆర్ బిఫోర్ యూ కెన్ చూస్ ఎనీవన్. ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, అది కావాలంటే అది తీసుకోవచ్చు. కానీ ప్రేయో మార్గంలో కనుక వెళితే ఒక దశలో జీవితం జనన మరణ సుడిగుండంలో పడి అన్యాయం అయిపోద్ది. అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకని? కర్మల్లోనే ఉంటాము, లేని వాటిని పొందుతూ ఉంటాము, పొందిన వాటిని పోగొట్టుకుంటూ ఉంటాము. ఇలా కర్మలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదో చేస్తున్నామని చెప్పేసి మాత్రం దేహం నిలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేహం మధ్యలో పోతుంది, ఉండేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఈ ప్రేయో మార్గంలో పోయేటువంటి వాడు ఇంతవరకు నేను చెప్పినట్టుగా అది ఆకర్షణీయంగా ఉంటుంది కనుక, తాత్కాలిక ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది కనుక దాన్నే కోరుకుంటాడు. అంటే రేపు ఏదైనా జరగని, ఈరోజు జరిగేదే ప్రధానం. రేపు ఉరి తీసినా పర్వాలేదు, కానీ ఈరోజు పెళ్లి జరగాలి. ఇది ప్రేయ మార్గంలో ఉండేటువంటి వాడి యొక్క ఉద్దేశం. ఈ కోణంలో ఉంటుంది కనుక కర్మలు చేస్తూ ఉంటాడు, వాటి మధ్యలో సుఖపడలేకపోతూ ఉంటాడు. కానీ ఈ రెండు మన ముందే ఉన్నాయి. మనకి ఏది కావాలనో అది మనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రేయో మార్గం కనుక అర్థమైంది అంటే అన్ని జన్మల్లో ఇంతవరకు గత జన్మలన్నింటిలో కూడా మనం అనుభవించినటువంటి సుఖాలన్నీ కూడా ఇవే ప్రేయస్సుకు సంబంధించినవి. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం కూడా అట్లాగే కనుక మనం నడుపుకుంటూ పోతే ప్రస్తుతం ఉండేటువంటి జన్మ కూడా వృధా అయిపోతుంది. ఇలా వృధా కాకుండా ఉండాలంటే శ్రేయో మార్గం వైపు తిరగాలి. అంటే శ్రేయో మార్గం ఎక్కడుందో కూడా తెలిసి ఉండాలి. ఇది ప్రధానమైన విషయం. లొకేషన్ కూడా ఇంపార్టెంట్. అది ఎక్కడుందని ఇప్పుడు మనకు ఒక అభిప్రాయం ఉంది. నాయన ఇంత తెలుస్తూ ఉండినా, ఇన్ని శాస్త్రాలు వింటూ ఉండినా ప్రేయస్సు వైపు ఎందుకు పరిగెత్తున్నామంటే అక్కడ సుఖం ఉందని అభిప్రాయపడడం చేత. ప్రేయో మార్గం సుఖాన్ని ఇవ్వదు.
ఒక ఆవిడ, ముసలావిడ, ఒక రోడ్డు పక్కనే విద్యుత్ దీపం కింద రాత్రి 9 గంటలప్పుడు ఏదో వెతుకుతూ ఉంది. ఆ తర్వాత మొదటి సినిమా వదిలారు. ఆ థియేటర్ నుంచి వచ్చేవాళ్ళు వస్తూ ఉండారు. పాపం ఈ ముసలావిడ వంగి అతి కష్టం మీద నడుము మీద చేయి పెట్టుకొని వెతుకుతూ ఉంటే వాళ్ళల్లో ఒక అతను చూసి జీవకారుణ్యంతో, అయ్యో పాపం ఈవిడ కష్టపడుతూ ఉంది అని కాస్త దగ్గరగా వెళ్ళి అతను కూడా వెతకడానికి ప్రయత్నం చేశాడు. పాపం ఇవి కనపడడం లేదేమో, మనం వెతికిస్తాం ఏ వస్తువు అని. వీళ్ళిద్దరు ఎప్పుడైతే అలా వెతుకుతూ ఉన్నారో మూడో వాడు కూడా దిగాడు. పాపం ఆవిడేదో పోగొట్టుకుంది, ఇతను వెతుకుతూ ఉన్నాడు, మనం కూడా సహాయం చేస్తామని తిరిగి ఇట్లా ఒక 10 మంది చేరారు. అందరూ వెతుకుతూ ఉన్నారు. అందులో ఒక్కడున్నాడు, మిగతా 9 అప్పర్ స్టోరీ టు లెట్. ఎందుకంటే ఆ 10వ వాడికి ఎందుకో వచ్చింది ఆలోచన, అసలు మనం వెతికేది దేన్ని నేను బాగుండా, ఈ ప్రశ్న ఎప్పుడు పడాలంటే ముందు పడాలా. అప్పుడు ఆవిడని అడిగారు, అవ్వా అసలు ఏంటి నువ్వు పోగొట్టుకున్నది ఏంటి, నువ్వు వెతికేది ఏమిటని. ఆవిడన్నది, నాయన నేను గుడ్డలు గుట్టుకుంటూ ఉన్నా చెయ్యి దారి సూది పడిపోయింది నాయన. ఓసే నీ దుంపదేగా, ఇంతసేపు అర్ధగంట నుంచి వెతుకుతున్నావు, ఆ ఒక్క మాట చెప్పుంటే 10 రూపాయలు ఇచ్చిపోయి ఉంటూ నువ్వు 100 సురువులు తెచ్చుకొని అందరిని గుచ్చుతూ కానీ దీనికి ఇంత. అందులో ఒక అతను ఉన్నాడు ఆవేశపరుడు, అతను అన్నాడు, ఇందువల్లనే మన దేశం నాశనం అయిపోతా ఉంది, ఇందువల్లనే. ఏది ఆ ఆవిడ, ఆ ముసలావిడ ఆవిడ సూది పడేసుకోవడం, దానివల్లనే. ఎందుకని, ఎప్పుడైతే వెతుకుతూ ఉన్నామో వస్తువును సాధించాలి, కానీ అది సూదే లేకపోతే బంగారు ఉంగరమా మనకు అనవసరం, అదంతా కూడాను. కాబట్టి ఆ పట్టుదల ఉన్నప్పుడే దేశం ముందుకు పోతుంది. ఆయన ఒక రాజకీయవేత్త అని వాడొక ఉపన్యాసం దంచాడు. వాడి ఉపన్యాసం ముందు వీళ్ళు ఆ ఆవేశానికి, ఆ ఉద్రేకానికి ఎందుకైనా మంచిది వెతకదామని వెతుకుతూ ఉన్నారు. మళ్ళీ వాడికి 10వ వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ సూదైపోయా చాలా సన్న వస్తువు, చిన్న వస్తువు, ఇక్కడ ఎక్కడిని వెతుకుతామో చాలా దూరం పడుతుంది లైట్ అని. అవ్వా ఒక మాట చెప్పు అంటే, చిన్న వస్తువు కదా, నువ్వు ఎక్కడ నిలబడి కుట్టుకుంటా ఉంటే అది పడింది అంటే. వీడి ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నాయన అక్కడున్నానంటే ఆ ప్రాంతంలోనే వెతికితే సరిపోద్ది, అక్కడ వెతకడం కన్నా అని అడిగాడు. ఆవిడన్నది, నాయన మా ఇంట్లో నాయన. ఓసు, మీ ఇంట్లోనా అంటే పక్కనే గుడిసె ఉంది, ఆ గుడిసెలో గుట్టుకుంటా ఉన్నది. మా ఇంట్లో నాయన. మరి నీ ఇంట్లో కుట్టుకుంటా ఉండి సూది పడిపోతే నువ్వు అక్కడ ఎత్తకాలి, కానీ ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు మమ్మల్ని బాధ పెట్టడానికి అని. కాదు నాయన, మా ఇంట్లో లైట్ లేదు, దీపంలో కిరోసిన్ అయిపోయింది నాయన, అందుకని ఇక్కడ లైట్ ఉందని వెతుకుతున్నా. ఇది విషయం. నీకు ఏదైతే కావాలో అది ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు వెతకాలి తప్ప లైట్ ఎక్కడ ఉందని వెతికితే ఏమి లాభం. కాబట్టి ప్రేయస్సు అనేటువంటిది నాయన, ప్రేయస్సు అనేటువంటిది ఎక్కడెక్కడో వెతకమని చెప్తుంది. శ్రేయస్సు అనేటువంటిది ఉండే వస్తువును చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావు, యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లాస్ట్. ఎక్కడైతే ఆ వస్తువు పోయిందో అక్కడ నువ్వు వెతకాలి తప్ప ఇంకో చోట వెతికితే లాభం లేదు. కాబట్టి శ్రేయస్సు, ప్రేయస్సు ఈ రెండూ ఉన్నాయి. వీటిల్లో నీకేది కావాలి? ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని ఈ మాత్రం ఇంట్రడక్షన్తో మనకు అర్థమైంది ఏంటంటే, ప్రేయస్సు అనేది పొందినా కూడా ఉపయోగం లేదు. ఎందుకని, అది పొందినా పోగొట్టుకోవాల్సిందే కనుక దానివల్ల మనం ఏం తృప్తిని పొందలేము. కనుక మనకు శ్రేయస్సే కావాలి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. తౌ సంపరీత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరః, శ్రేయో హి ధీరః అభిప్రేయసో వృణీతే. ప్రేయో హి మందః యోగక్షేమాద్వృణీతే. అద్భుతమైనటువంటి మంత్రం ఫ్రమ్ కఠోపనిషత్. ఎందుకంటే భగవద్గీత అంతా కూడాను మీకు మరీ 2వ అధ్యాయం నుంచి కదిలిన తర్వాత చెప్తాను నేను. ఒక్కొక్క శ్లోకం వస్తూ ఉంటే
కొన్ని చోట్ల ఉపనిషత్తుల్లో మంత్రాలు అట్లట్లే ఉన్నాయి. ముఖ్యంగా కఠోపనిషత్తు నుంచి చాలా మంత్రాలు తీసుకోబడ్డాయి. ఈ కఠోపనిషత్తులో ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనే దాన్ని అద్భుతంగా డిస్కస్ చేస్తాడు యమధర్మరాజు. శ్రేయస్య ప్రేయస్య మనుష్యమేతః. ఈ శ్రేయస్సు అనేది ప్రేయస్సు అనేది మనుష్యం ఏతః, మనిషిని అంటిపెట్టుకొనే ఉంటుంది. శ్రేయశ్చ శ్రేయ చ మరియు ప్రేయశ్చ ప్రేయస్సు. ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనే ఈ రెండు మనిషిని అంటిపెట్టుకొనే ఉంటాయి. అంటే ఈ రెండే మార్గాలు, మొదటే చెప్పాను, జీవన ప్రయాణంలో ఈ రెండు మార్గాలు, అందుకని ఇవి అంటిపెట్టుకొని ఉంటాయి. తౌ సంపరీత్య వివినక్తి ధీర. తౌ ఉభౌ అంటే ఈ శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండింటిని కూడాను సంపరీత్య చక్కగా పరిశీలించి అర్థం చేసుకొని, ధీర, ధీ అంటే బుద్ధి, ధీర ఎవడైతే బుద్ధిమంతుడో అటువంటి వాడు తౌ సంపరీత్య వివినక్తి ధీర. వివినక్తి అంటే వేరు చేస్తుంటాడు ఆ రెండింటిని. ఇదిగో ఇది ప్రేయస్సు, ఇది శ్రేయస్సు. ఈ మార్గం గుండా గనక ప్రేయస్సు గనక నేను ఈ మార్గం గుండా వెళితే అన్ని జన్మలు ఎట్లాగైతే వృధా అయిపోయినాయో ఈ జన్మ కూడా అట్లా వృధా అయిపోతుంది. కనుక నేను ఈ మార్గంలో పోవడానికి అవకాశం లేదు. నేను శ్రేయో మార్గంలో పోవాలి. ఇది శ్రేయో మార్గము, ఇది ప్రేయో మార్గము. ఈ వైపు పోకూడదు, ఆ వైపు పోవచ్చు. ఈ రెండు ఎప్పుడు వస్తుంది? అది తౌ సంపరీత్య. వాటిని బాగా విమర్శించి విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుందే కానీ లేకపోతే మనం చేసేదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ధీర పురుషుడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ రెండింటిని బాగా విశ్లేషించి వాటిని అర్థం చేసుకుంటూ పోతాడు. శ్రేయో హి ధీరో శ్రేయో హి ధీర అభిప్రేయసో వృణీతే. ఈ శ్రేయో మార్గంలో ఉండేటువంటి ఈ ధీర పురుషుడు ప్రేయస అంటే ప్రేయస్సు కంటే, శ్రేయోహి శ్రేయస్సుని అభివృణీతే. శ్రేయోహి ధీర అభిప్రేయసో వృణీతే. అభివృణీతే ప్రేయస్స అంటే ప్రేయస్సు కంటే శ్రేయ ఇది ఉత్తమోత్తమైనటువంటిదని అభివృణీతే దాన్ని నిర్ణయించుకొని దాన్ని ప్రేమిస్తాడు, దాన్ని వరిస్తాడు. నాకు శ్రేయో మార్గమే కావాలి, అది వృణీతే. మరి ప్రేయో మార్గం అండి, ప్రేయో మందబుద్ధి కలిగినటువంటి వాడు. ఎవరికైతే బుద్ధి సూక్ష్మంగా లేదో, విజ్ఞానపరంగా లేదో, వివేకవంతంగా లేదో, విచక్షణ వివేకాలు ఎవరికైతే లోపించుండాయో అటువంటి వాడు మందహ ప్రేయ యోగక్షేమాత్ వృణీతే. వాడు ప్రేయస్సును వృణీతే వరిస్తాడు, కోరుకుంటాడు. నాకు ప్రేయస్సే కావాలి, ప్రేయో మార్గమే కావాలనుకుంటాడు. ఎందుకో తెలుసా? యోగక్షేమాత్. ఇంతకుముందు చెప్పాను చూసారా, యోగం అంటే లేని దాన్ని పొందడం, క్షేమం అంటే పొందిన దాన్ని రక్షించుకోవడం. ఇదే వాడికి ప్రధానంగా ఉంది గనక యోగక్షేమాత్ ప్రేయ వృణీతే, దీన్ని ప్రేమిస్తూ పోతూ ఉంటాడు. దేర్ఫోర్ ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడు అనేటువంటి ఆ పిల్లవాడికి అద్భుతంగా బోధిస్తున్నటువంటి ఈ బోధలో ఏం తేలిందంటే, శ్రేయో మార్గమైన ప్రేయో మార్గమైన నువ్వు ఈ బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, కడగండ్లు లేకుండా తరించిపోవాలని నాకు అభిప్రాయపడేటట్లయితే శ్రేయో మార్గంలో పోవాలని కానీ ప్రేయో మార్గంలో వెళ్ళేందుకు అవకాశం లేదు. ఒకటి నంబర్ 1. అట్లా ఆ మార్గంలో నువ్వు చరించాలి అని అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏమో నువ్వు నిర్ణయించుకోవాలంటాడు. బోత్ ఆర్ బిఫోర్ యూ. ఇటు శ్రేయో మార్గం ఉంది, ఇటు ప్రేయో మార్గం ఉంది. శ్రేయో మార్గం అమృతం, ప్రేయో మార్గం విషం. ప్రేయో మార్గమేమో విషం, ఇట్ ఈస్ పాయిజన్. ఎందుకు? జన్మ జన్మలకు నిన్ను తీసుకొని పోతుంది కనుక. శ్రేయో మార్గం జన్మరాహిత్యాన్ని కలిగించి మనల్ని ఉద్ధరిస్తుంది కనుక ఇది ఇట్ ఈస్ నెక్టార్, అమృతం లాంటిది. రెండు నీ ముందే ఉన్నాయి. ఈ వైపు విషం ఉంది, ఆ వైపు అమృతం ఉంది. ఒక గ్లాసులో విషము, ఒక గ్లాసులో అమృతం. యూ కెన్ డ్రింక్ విచ్ ఎవర్ యూ లైక్. ఈ రెండిట్లో